వర్కర్స్ కూడా ఇచ్చే సన్మానిస్తున్నారండి. రాత్రి 9 గంటల వరకు కూడా ఉండి వాళ్ళకి మనకు సరుకులు ఇచ్చి డబ్బులు లేకపోతే కూడా మనం అరువించిన ఘనత మన రేషన్ షాప్ డీలర్స్ అనే కూడా సంబంధించి అధ్యక్షుల గారికి, రాష్ట్ర అధ్యక్షులు మాధవ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి జిల్లాల మరి అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు దేవిల మాధవ గారికి, మరి రాష్ట్ర సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనపా వెంకటరామన్ గారికి, మరి కోశాది గారికి, మరి ఇటు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర అయిపోయింది. అందులో మన ఉమ్మడి జిల్లాలో ఉండగా ఎలక్షన్ జరిగింది. ఇప్పుడు ఈ కొత్త జిల్లాలో ఎన్నిక పెట్టుకోవాలని చెప్పి ఈ రోజున గుంటూరు జిల్లా ఎన్నిక నెరవేర్చుకోవడానికి మనం ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో భాగంగా మన జిల్లాలో ఉన్నటువంటి అందరు మండలాల నుంచి కూడా డీలర్లందరూ తప్పనిసరిగా హాజరయ్యారు. ఇప్పుడు మీ అందరినీ కలిసిపోవడానికి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ మళ్ళీ ఇంత ఆదరణగా అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మనకి మన యొక్క ముఖ్య సమస్యలు మేము ఎజెండాగా పెట్టుకున్నది ఏంటంటే డీలర్లందరూ కూడా డీలర్ల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేయాలనేది నా మొట్టమొదట మన యొక్క కోరిక. రెండోది వచ్చేటప్పటికి 7,500 గౌరవ వేతనంతో పాటు కమిషన్ 100 రూపాయల నుంచి 150 రూపాయలు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత దీనికి ఒక రూపురేఖ దిద్దిన మహానుభావుడు ఎన్టీ రామారావు. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు టైం వరకు కూడా బాగా జరిగింది. ఎవరో మనం ఎవరు కదిలీలా. చంద్రబాబు నాయుడు 2014, 19 20 రూపాయలు కమిషన్ 100 రూపాయలు చేశారు. సంక్రాంతి కాలం నుంచి సంవత్సరానికి 18 కోట్లు డీలర్లకు కమిషన్ ఇచ్చి 5 సంవత్సరాలు 90 కోట్లు మనకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దిగుమతి కూలీలు రద్దు కానీ డీలర్లు సరిపోతే 5,000 రూపాయలు 15,000 రూపాయలు మట్టి ఖర్చులు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరి 28వ తేదీన విజయవాడలో డీలర్లందరూ 15,000 మీటింగ్ పెట్టి దాన్ని మనకు అవకాశం కల్పించారు. మీరు సార్ చెప్తున్నాను. ఆలపాటి రాజా గారితో మాట్లాడాము. ఆయన గతంలో మన గౌరవ అధ్యక్షులు ఉండేవాడు జిల్లాకి. ఇప్పుడు కూడా ఆయనతో మాట్లాడితే మాడదరా నేను ఉండడానికి అంగీకారం మీరు మీటింగ్లో ప్రకటించుకోమని చెప్పారు. వారికి కూడా ఒక సందర్భంగా ధన్యవాదాలు. ఆహార భద్రత ప్రతి పేదవాడికి వర్తింప చేయాలని ఎప్పుడు లేనటువంటి విధంగా ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు 2 రూపాయలకి కిలో బియ్యం పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరినీ కూడా పట్టు నింపేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆహార పంపిణీ వ్యవస్థను పూర్తిగా పకడ్బందీగా చేసేటువంటి వాళ్ళు కూడా భద్రతగా ఉండాలనే భావనతో వాళ్లకు రూపాయి కమిషన్ చేసి, అంతేకాకుండా గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం ఎక్కడికక్కడ దోచుకునేటువంటి కార్యక్రమం ఎన్ఎండీలు పెట్టో లేకపోతే వ్యవస్థలో ఎక్కడ కూడా గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు పంచదార బియ్యం 9 రకాల వస్తువులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ గత 5 సంవత్సరాలు చూస్తే బియ్యం తప్ప ఏ ఒక్క వస్తువు కూడా చౌక డిపోల ద్వారా ప్రజలకు అందించినటువంటి పరిస్థితులు లేవు. ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 నెలల్లో అనేక రకాలుగా మార్పులు చేర్పులు తీసుకొని వచ్చి ఆహార భద్రత విషయంలో అనేక రకాలుగా ఈరోజు చూస్తూ ఉన్నాం. చౌక డిపోల ద్వారా అందించేటువంటి బియ్యంతో పాటు ఈరోజు చౌక డిపోల్లో కాకుండా బియ్యం 48 రూపాయలకే మాల్స్లో కానీ రైతు బజార్స్లో అందించేటువంటి కార్యక్రమాన్ని వినూత్నమైనటువంటి పద్ధతిలో ఒక పక్కన చౌక డిపోలకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఇచ్చేటువంటి పారితోషికం కానీ, అలాగే పేదవారికి అందించేటువంటి వస్తువుల్లో పూర్తి స్థాయిలో వాళ్ళకి అందించేటువంటి క్రమం కానీ, అలాగే ప్రజలకు ఇచ్చేటువంటి ఏదైతే ఆహార వస్తువులో అది బయట మార్కెట్కి వెళ్లకుండా కట్టడి చేసేటువంటి కార్యక్రమంతో ఈ 3 రకాల వ్యవస్థలను పూర్తిగా కట్టుదిట్టం చేస్తూ ఈరోజు చౌక డిపోల వ్యవస్థను ముందుకు తీసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నాయి. వీళ్ళ డిమాండ్లన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల మీద ప్రభుత్వానికి దృష్టి సారించేటువంటి విధంగా కార్యక్రమం చేపడతామని తెలియజేస్తాను.